హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ స్టాక్స్ టిప్స్. నేను మీ భరత్. ఫ్రెండ్స్, ఆల్రెడీ తమ్ముళ్ళు చూశారుగా. ఈ వీడియోలో వచ్చేసరికి మీకోసం ఒక బెస్ట్ ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ చూపెట్టబోతున్నాను. చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. మీరు ఆల్రెడీ మార్కెట్లో ఉన్న వాళ్ళకైనా, మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళకైనా ఈ స్ట్రాటజీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంట్రాడే పర్పస్ టైం ఫ్రేమ్ వచ్చేసరికి 3 minutes టైం ఫ్రేమ్ అయినా పెట్టుకోవచ్చు, ఆర్ 5 minutes టైం ఫ్రేమ్ అయినా పెట్టుకోవచ్చు. నేను వచ్చేసరికి మీకు ఇది 3 minutes టైం ఫ్రేమ్లో చూపెట్టబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దామా? మా వీడియోలో వెళ్ళే ముందు మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అండ్ ఆల్సో ఈ వీడియోని కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీస్ వీడియోస్ ప్రతివారం మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దాం. ఇది మనకు tradingview.com ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి ఈ స్ట్రాటజీ చెప్పబోతున్నాను. నా ప్రీవియస్ స్ట్రాటజీస్ అన్నీ కూడా నేను ట్రేడింగ్ వ్యూలో చెప్పాను. ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి మనకి మల్టిపుల్ ఇండికేటర్స్ అనేది ఇక్కడనే దొరుకుతాయి. మన బ్రోకరేజ్ సంస్థలు ప్రొవైడ్ చేసే చాటింగ్ ప్లాట్ఫామ్లో కొన్ని లిమిటెడ్ ఇండికేటర్స్ ఉంటాయి, బట్ మనకి ట్రేడింగ్ వ్యూలో మల్టిపుల్ అంటే అన్లిమిటెడ్ ఇండికేటర్స్ ఉంటాయన్నమాట. ఎలాంటి ఇండికేటర్స్ అయినా మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి మీకు నిఫ్టీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ నెక్స్ట్ స్టాక్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ప్లేన్ చార్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి టైం ఫ్రేమ్ నేను 3 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుంటాను. టైం ఫ్రేమ్ వచ్చేసరికి 3 minutes కన్వర్ట్ చేశాను. అండ్ ఆల్సో క్యాండిల్ టైప్ వచ్చేసరికి ఏకినాషి కన్వర్ట్ చేసుకోండి. సో ఇది మనం నార్మల్ క్యాండిల్ టైప్ టు ఏకినాషి కన్వర్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం ఇండికేటర్స్ ఏమి యాడ్ చేయబోతున్నామో చూడండి. ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసరికి సో మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఛానల్. ఇక్కడ ఈ సెకండ్ సపోర్ట్ అని కొట్టంగానే సెకండ్ ఉంటుంది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఛానల్ అని ఉంటుంది, అది చేసుకోండి. సో ఫస్ట్ ఇండికేటర్, ఈ ఇండికేటర్ వచ్చేసరికి మనకి ఎక్కడ సపోర్ట్ జోన్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది అనేది క్లియర్గా తెలుపుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఈరోజు మార్కెట్లో ఒకసారి మీరు గమనిస్తే ఇది కదా ఓపెన్ అయింది, ఈ ఏరియాలో రెసిస్టెన్స్ జోన్ తీసుకుంది, ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ తీసుకొని రివర్సల్ అయింది, ఈ జోన్లో మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది, ఈ ఏరియాలో మళ్ళీ రెసిస్టెన్స్ జోన్ తీసుకుంది, రివర్సల్ అయింది. ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసింది, బట్ సపోర్ట్ బ్రేక్ చేసిందని చెప్పొచ్చు. సో మనకి ఇండికేటర్ కూడా యూజ్ చేసుకొని ట్రేడింగ్ చేయొచ్చు. ఎలా, ఇక్కడ మనం రెసిస్టెన్స్ తీసుకొని రివర్సల్ అయింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కదా, సపోర్ట్ తీసుకొని రివర్సల్ అయినప్పుడు మనం బై పొజిషన్ తీసుకోవచ్చు. సేమ్ ఈ ఏరియాలో మనకి రెసిస్టెన్స్ జోన్ కనపడుతుంది, ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ తీసుకొని రివర్సల్ అయిందంటే మనం సేల్ పొజిషన్ తీసుకోవచ్చు. ఇక్కడ బ్రేక్ కూడా చేసింది చూడండి, ఈ రెసిస్టెన్స్ జోన్ బ్రేక్ చేసిందంటే మళ్ళీ సేల్ పొజిషన్ తీసుకోవచ్చు. ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకొని మళ్ళీ రివర్స్. ఇలా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ ఇండికేటర్తో మనకి ఎక్కడ సపోర్ట్ జోన్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉందని క్లియర్గా తెలుస్తుంది. సో ఫస్ట్ ఇండికేటర్ ఇది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకి జస్ట్ ఎక్కడ మార్కెట్లో సపోర్ట్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది అనేది తెలుసుకోవడానికి. నెక్స్ట్ 2 ఇండికేటర్స్ ప్రీవియస్ కూడా చెప్పాను. సో మనం ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్తో ఇండికేటర్స్ యాడ్ చేసి మనం ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఒక 10 తీసుకోండి. ఇది వచ్చేసరికి రెడ్గా పెట్టుకోండి, కొంచెం థిక్నెస్ పెట్టుకోండి మనకు క్లియర్గా కనపడడానికి. ఇన్పుట్ వచ్చేసరికి ఇది 10గా పెట్టుకోండి. ఓకే, ఫస్ట్ ఇండికేటర్ ఇది. అండ్ ఇంకొక ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ యాడ్ చేసుకుంటాం. ఇది వచ్చేసరికి 30. స్టైల్లోకి వెళ్ళి థిక్నెస్ కొద్దిగా పెంచుకోండి మనకు క్లియర్గా కనపడడానికి. సో ఇది ఫ్రెండ్స్, మనకి ఓవరాల్గా 3 ఇండికేటర్స్తో ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం రియల్ టైంలో. నేను రియల్ టైంలో కూడా ఇంప్లిమెంట్ చేశాను. మీకు కూడా 1 or 2 or 3 times మీరు రియల్ టైంలో చూడండి, చూసి పేపర్ ట్రేడింగ్ లా చేసుకొని మీకు ఎక్యురసీ అనిపించిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ జోన్లో క్రాస్ ఓవర్ జరిగింది. ఈరోజు మార్కెట్లోనే చూపెడతాను, లైవ్ మార్కెట్లో. ఈరోజు మార్కెట్ కదా ఇక్కడ. సో మనకి నిఫ్టీ ఈ ఏరియాలో క్రాస్ ఓవర్ ఇచ్చింది. మనకి 10 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, 30 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ క్రాస్ ఓవర్ ఇచ్చింది. సో మనకి సేల్ సిగ్నల్ ఇచ్చింది డౌన్ సైడ్, చూసారా. ఇక్కడ రివర్సల్ అయింది, బట్ క్రాస్ ఓవర్ జరగలేదు. ఇలా మళ్ళీ మనకి ఇక్కడ అప్ సైడ్ క్రాస్ ఓవర్ ఇచ్చింది, బై సిగ్నల్ ఇచ్చింది అన్నమాట. ఇలా మనకి ఈ ఏరియాలో డౌన్ సిగ్నల్ ఇచ్చింది,
డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ అయింది. మీరు టైం ఫ్రేమ్ వచ్చేసరికి 5 మినిట్స్ అయినా యూజ్ చేసుకోండి, మీరు 3 మినిట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, 1 మినిట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు చేయగలుగుతా అంటే మీరు 1 మినిట్ టైం ఫ్రేమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. 1 మినిట్లో కూడా మాకు సిగ్నల్ ఇస్తుంది ఇండికేటరు. సో చూడండి 1 మినిట్ అనేది మీరు చాలా స్పీడ్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి 1 మినిట్ మీకు 1 మినిట్లో చూపెడతాను. ఇది 1 మినిట్ ఇండికేటరు. ఇక్కడ క్రాస్ ఓవర్ ఇచ్చింది చూసారా సేల్ సిగ్నల్. ఇలా మనకు మళ్ళీ ఈ ఏరియాలో బై సిగ్నల్ ఇచ్చింది. ఇది 1 మినిట్ టైం ఫ్రేమ్లో మళ్ళీ ఈ ఏరియాలో సేల్ సిగ్నల్. ఇక్కడ వచ్చేసరికి డిసిషన్ అనేది చాలా స్పీడ్గా తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ అప్ సైడ్ క్రాస్ ఓవర్ ఇచ్చింది. మీరు 1 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఏరియాలో డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ అయింది, మళ్ళీ ఇక్కడ అప్ సైడ్ క్రాస్ ఓవర్ కావడానికి. సో ఇక్కడ వచ్చేసరికి మీరు చాలా స్పీడ్గా డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. టైం ఫ్రేమ్ మీరు 1 మినిట్ అయినా యూజ్ చేసుకోండి, 3 మినిట్స్ అయినా యూజ్ చేసుకోండి, ఆర్ 5 మినిట్స్ అయినా యూజ్ చేసుకోండి. సో 5 మినిట్స్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. 5 మినిట్స్లో కూడా చూడండి ఇక్కడ క్రాస్ ఓవర్ ఇచ్చింది, ఇక్కడ అప్ సైడ్ క్రాస్ ఓవర్ ఇచ్చింది పైకి ఇలా. ఇది వచ్చేసరికి నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో కూడా చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి ఫ్రెండ్స్, మనకి గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. సో ఈ ఏరియాలో క్రాస్ ఓవర్ జరిగింది సేల్ సిగ్నల్. బట్ ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకొని చూడండి, ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకొని కొద్దిగా రివర్సల్ అయినా మళ్ళీ డౌన్ఫాల్ అవుతూ వచ్చింది ఇలా అన్నమాట. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనకి ఏం హెల్ప్ చేస్తుందంటే, మనకి ఎక్కడైనా ఒకవేళ క్రాస్ ఓవర్ జరిగింది డౌన్ సైడ్ సేల్ సిగ్నల్ ఇచ్చింది, బట్ ఇచ్చిన తర్వాత ఎక్కడ మనకి రివర్సల్ అయ్యే అవకాశం ఉందని తెలుసుకోవడానికి. ఒకవేళ సేల్ సిగ్నల్ ఇచ్చింది, ఈ ఏరియాలో రివర్సల్ అని చూడండి ఇలా అన్నమాట. ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి మీరు కాల్ ఆప్షన్ సైడ్, పుట్ ఆప్షన్, బై సైడ్ అంటే కాల్ ఆప్షన్, సేల్ సైడ్ అంటే పుట్ ఆప్షన్ ఇలా ఇంప్లిమెంట్ చేయొచ్చు. స్టాక్లో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. మీరు టైం ఫ్రేమ్ చెప్పానుగా, మీరు 1 మినిట్ అయినా యూజ్ చేసుకోండి, 3 మినిట్స్ అయినా యూజ్ చేసుకోండి, ఆర్ 5 మినిట్స్ అయినా యూజ్ చేసుకోండి టైం ఫ్రేమ్. సో మీకు స్టాక్స్లో కూడా చూపెడతాను. సో చూడండి ఫ్రెండ్స్, ఈరోజు స్టాక్లో చూస్తే మనకి మార్నింగ్ వచ్చేసరికి మనకి గ్యాప్ అప్లో ఓపెన్ అయినట్టు చూస్తున్నాం, బట్ రివర్సల్ అయింది. క్రాస్ ఓవర్ జరిగింది. క్రాస్ ఓవర్ జరగగానే సేల్ సిగ్నల్ ఇచ్చింది అనమాట. ఈ ఏరియాలో సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏరియా బై 1050 దగ్గర ఇస్తే మనకి ఇక్కడ దాకా పోయింది 1020, నియర్లీ 24 పాయింట్స్ ఇచ్చింది చూడండి. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి క్రాస్ ఓవర్ జరిగింది, కొద్దిగా క్లియర్గా జరగలేదు, బట్ ఇక్కడ మనకి రెసిస్టెన్స్ తీసుకొని రివర్సల్ అయింది చూసారా ఇలా అన్నమాట. సో ఇలా మీరు 5 మినిట్స్ అనేది 5 మినిట్స్లో కూడా చూద్దాం. ఇది సేమ్ ఇండికేటర్. సో మీరు 5 మినిట్స్లో కూడా చూడండి, సేమ్ ఇండికేటర్. మార్కెట్ క్రాస్ ఓవర్ జరిగింది ఇలా అన్నమాట. సో టాటా మోటార్స్లో కూడా చూద్దాం. సో ఈరోజు ఇది ఫ్రెండ్స్, అప్ సైడ్ మనకి మార్నింగ్ ఓపెన్ అవడే మనకి అప్ సైడ్ క్రాస్ ఓవర్ ఇచ్చింది, బై సిగ్నలే ఇచ్చింది. మనకు ఓపెన్ అవడే బై సిగ్నల్ ఇచ్చింది ఈరోజు, అంటే మనం బై పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఆల్సో మన ఈ ఏరియాలో సేల్ సిగ్నల్ ఇచ్చింది, సేల్ పొజిషన్. ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకొని రివర్సల్ అయింది. ఈ ఏరియాలో క్రాస్ ఓవర్ బై సిగ్నల్, మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని రివర్సల్ అయింది. ఇలా మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుందని. అండ్ ఆల్సో ఇవి మనకి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అని ఏ టైంలో బై పొజిషన్ తీసుకోవాలి, ఏ టైంలో సేల్ పొజిషన్ తీసుకోవాలనేది ఈ ఇండికేటర్స్ చెప్తుందన్నమాట. ఇది సింపుల్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. మీరు ఈ ఇండికేటర్స్ వచ్చేసరికి ఈ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మీ బ్రోకరేజ్ సంస్థలో కూడా దొరుకుతాయి. 30-10 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. మీరు ఎంజిల్ యూజ్ చేస్తున్నా, అప్స్టాక్ యూజ్ చేస్తున్నా, ఎల్ఐస్ బ్లూ ఆర్ ఏదైనా మీకు దొరకంది ఒక్కొక్క ఇండికేటర్. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మీకు నార్మల్ చార్టింగ్ ప్లాట్ఫామ్లో దొరకదు. అందుకే మిమ్మల్ని కూడా ఈ ట్రేడింగ్ వీడియో యూజ్ చేసుకోండి. ఇది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది మీకు. దీని యొక్క లింక్, డైరెక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఫ్రీగా అకౌంట్ ఓపెన్ చేసుకొని ఇలా ఫ్రీ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. మీరు 3 ఇండికేటర్స్ వరకు మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో లైవ్ మార్కెట్లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, చూద్దాం ఇంకో స్టాక్ కూడా చూద్దాం. సో చూడండి మార్నింగ్ గ్యాప్ అప్లో ఓపెన్ అయినట్టయింది, రివర్సల్ అయింది. ఇది టాటా కెమికల్స్. ఇక్కడ మనకు సిగ్నల్ ఇచ్చింది, సేల్ సిగ్నల్, సెల్ చేయమన్నది 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో.
సో ఇలా అన్నమాట. మరి ఎక్యురసీ సిగ్నల్ అనేది ఈ ఏరియాలో బై సిగ్నల్ ఇచ్చింది, సేమ్ మళ్ళీ ఈ ఏరియాలో సేల్ సిగ్నల్ ఇచ్చింది. చూడండి ఎంత ఎక్యురసీ ఇచ్చిందో. మనకు బై సిగ్నల్ ఇచ్చినప్పుడు ఎంత ఏ ఏరియాలో ఇచ్చింది, ఈ ఏరియాలో 11:15 నుంచి అరౌండ్ నియర్లీ ఇది ఎక్కడ ఉంది 11:15 అంటే 11:26, నియర్లీ 10 పాయింట్స్ దాకా ఇచ్చినట్టు చూస్తున్నాం. 11:27 మళ్ళీ ఈ ఏరియాలో సిగ్నల్ ఇచ్చింది 11:21 నుంచి లో 11:09, అంటే మనకి అరౌండ్ 10 పాయింట్స్ ఈజీగా 10 పాయింట్స్ మూవ్మెంట్ అయితే ఇస్తుంది. మీరు ఇలా స్టాక్ ఆప్షన్స్లో కూడా యూజ్ చేయొచ్చు, ఇంప్లిమెంట్ చేయొచ్చు. మీరు ఏం లేదు, జస్ట్ డౌన్ సైడ్ వెళ్తే పుట్ ఆప్షన్ బై చేయాలి స్టాక్ ఆప్షన్స్లో, అప్ సైడ్ వెళ్తే కాల్ ఆప్షన్ బై చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ బెస్ట్ సింపుల్ స్ట్రాటజీ. మీరు 1 or 2 టైమ్స్ రియల్ టైంలో ట్రై చేయకముందు పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకంటూ ఎక్యురసీ వచ్చిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోవడం. విప్రో కూడా చూడండి, ఇక్కడ ఇచ్చిన సిగ్నల్ క్లియర్ సిగ్నల్ బై సిగ్నల్, అండ్ ఆల్సో మళ్ళీ రివర్సల్ అయింది, సేల్ సిగ్నల్ ఇవ్వడానికి రెడీ అవుతుంది. సో సింపుల్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. సో ఈ స్ట్రాటజీ మీకు నచ్చితే తప్పకుండా మా వీడియోని లైక్ చేయాలి, అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీ వీడియోస్ ప్రతి వారం మీ ముందుకు తీసుకొస్తుంటాం. ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఈ రిఫరల్ లింక్స్తో మా వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో వచ్చేసరికి లైవ్ మార్కెట్లో లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం. ఇంట్రాడే పర్పస్ స్టాక్ ఆప్షన్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఎవరికైనా ఆ గ్రూప్లో యాడ్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయవలసింది ఒకటి, డిస్క్రిప్షన్లో ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అలా వచ్చేసరికి మా గ్రూప్లో యాడ్ చేసుకొని లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం. ఆర్ ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంది, అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేయబడ్డది, ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు ఇంకొక ఆప్షన్ డీటెయిల్స్ కూడా ఫార్వర్డ్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ ఒక బెస్ట్ స్ట్రాటజీ మీ ముందుకి ఈ వారం తీసుకొచ్చిన స్ట్రాటజీ. నెక్స్ట్ వీక్ ఇంకో స్ట్రాటజీలో కలుద్దాం. థ్యాంక్ యూ.